హైకోర్టు ఆర్డర్స్ గౌరవం లేదు. లైసెన్స్డ్ గుండాల్లాగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆ రోజు మా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ గారి కారులో నేను ముగ్గురం వేప చెట్టు సెంటర్ దగ్గరకు వచ్చాం. సిఐ జీపు అడ్డం పెట్టింది మాకు. సిఐకి ఏంటంటే అవసరం? సిఐకి ఎందుకు అవసరం? ఇది ప్రజాస్వామ్యమా? నువ్వు మాకు రక్షణ కల్పించాలని అంతకు ముందు రోజే హైకోర్టు 11:30 ఆర్డర్ ఇచ్చింది. ఇదా రక్షణ కల్పించేది? ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు ఏదైతే ఉన్నాడు, ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచే వ్యక్తిగా ఉన్నాడు. ఎలక్టెడ్ మెంబర్స్ ఎలక్షన్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవటానికి వాళ్ళు ప్రజాప్రతినిధులు. తప్పుడు కేసులు మా మీద, నా మీద, అవినాష్ మీద కిడ్నాప్ కేసులు. మేము కిడ్నాప్ చేసేవాళ్ళకి కనపడుతున్నాం? మేము ఎప్పుడైనా కిడ్నాపులు చేసామా? మా చరిత్ర ఏంటి? ఎదుటి వాళ్ళ చరిత్ర ఏంటి? ఒక్కొక్కటి 22 కేసులు డిక్లరేషన్లోనే ఉంది. మా ఎమ్మెల్యే పులకపూడి శ్రీనివాసు మీద 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మా మీద ఏ కేసులు ఉన్నాయి? మేము క్రిమినల్స్వా? ఆ ముగ్గురం కూడా క్రిమినల్స్. ఏ కేసు లేదు. కొన్ని కల్పిత కేసులు పెట్టుండొచ్చు. కానీ ఈరోజు మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఏదైతే బారికేడ్ లోపల వాళ్ళని ఎలో చేసి వాళ్ళు మా యొక్క అభ్యర్థిని లాక్కుపోతే పోయే పోలీసులే మెడలో వైఎస్ఆర్ పార్టీ కండువా, ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తా ఉంది, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తా ఉంది, ఆన్ రికార్డ్ ఉంది, వీడియో రికార్డింగ్ ఉంది. నేను వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ని, నేను ప్రసాద్ గారికి ఓటేస్తానని చెప్పి ఆ అమ్మాయి బహిర్గతంగా చెప్తా ఉంటే ఆ అమ్మాయిని వచ్చి లాక్కుపోతారు. మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకోండి, లేకుంటే మీరు వచ్చి మాట్లాడండి. ఎన్ని చెప్పినా పోలీసులు ఈ వ్యవస్థని నాశనం చేశారు తిరువూరులో అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. కాలకేయుల్లాగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. చట్టాన్ని రక్షించాల్సిన వాడు. పోలీసు వ్యవస్థ కంప్లీట్గా భ్రష్టు పట్టిపోయింది తిరువూరు. ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని అమలు లేదు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కారు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కారు. మోసపూరిత రాజకీయాలు అంటే 2 రోజులు వాయిదా వేపిస్తే తర్వాత బేరసారాలు చేయొచ్చు, తర్వాత ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళని కొనవచ్చు, వాళ్ళ దగ్గర వాళ్ళని ప్రలోభ పెట్టవచ్చు, లేకపోతే భయపెట్టవచ్చు. ఏమైనా వ్యాపారాలు ఉంటే వాళ్ళ ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టి వాళ్ళని భయపెట్టి మనం లొంగ తీసుకోవచ్చని మోసపూరిత విధానాలు. అదేవిధంగా ఈ మోసపూరిత ప్రభుత్వం ఏ విధంగా ఉంది? సంవత్సరం అవుతా ఉంది, సూపర్ 6 అన్నారు. అలవి కాని హామీలు అమలు కాని హామీలు, అలవి కాని హామీలు అమలు చేసేటటువంటి పరిస్థితే లేదు. వాటిని సైడ్ ట్రాక్ చేయడం కోసం, వాటిని ప్రజలు ఆలోచించుకోకుండా ఉండటం కోసం ఈ యొక్క ప్రజల ఆలోచన ప్రక్కదోరి పట్టించడానికి తిరువూరు మున్సిపాలిటీ లాంటి వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా ఆవేదనతో చెప్తా ఉన్నాం. తిరువూరు మున్సిపాలిటీ డెమోక్రటిక్గా, న్యాయబద్ధంగా, అదేవిధంగా నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.